2014 నుండి 2019 వరకు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు కొద్దిగా ఆగిన వర్కుల్ని ఈ 2019 నుంచి 24 వరకు మనం అడిగిన పనులన్నీ పూర్తి చేయడానికి మన నారాయణ గారు ముందుంటారు. సార్ని ఆశీర్వదించండి. ముందే పండరా అయితే ప్రభుత్వానికి రేపు మే 13వ తేదీ చమరగీతం పాడతారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల సంక్షేమం అటు పేదలు నిరుపేదలకి అనేక ప్రకటించారు. అదేవిధంగా డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి గౌరవమైన ఉద్యోగాన్ని చేయాలా, లేదు అంటే వ్యాపారాలను చేసుకోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలా. అవి రెండు చేసుకోవాలంటే వాళ్ళు హోప్ కలిగించాలా. ఈరోజు యువతకి ఎలా ఉందంటే బీటెక్ చదివేవాళ్ళు, ఎంబీఏ చదివేవాళ్ళు, ఎంసీఏ చదివేవాళ్ళు ఎందుకు రబ్బా చదివి ఏం చేయాలా, చదివి ఏ పొగడో సెంటర్ లేదంటే ఏ పళ్ళు అమ్ముకోవాలా అలాంటి పరిస్థితిని నిరుత్సాహపడుతున్నారు. ఈ నిరుత్సాహంలో వాళ్ళు అడ్డదారులు పడతారు. అలా పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా, ఇతర దేశాల నుంచి రావాలా, ఇతర రాష్ట్రాల నుంచి రావాలా. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో వస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు. నెల్లూరు కూడా నేను స్పెషల్ డ్రైవ్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేయండి. రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను.